ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క పునరుత్థాన దినమందు ఈ యొక్క 3వ ఆరాధనలో ఈ విధంగా మరొకసారి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. లైవ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీ యొక్క బంధువులు ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియచేయండి. ఈ యొక్క సమాచారాన్ని హిందీ ఆరాధన లైవ్ ద్వారా అందించబడుతుంది కాబట్టి మరి హిందీ భాష తెలిసినటువంటి వారికి ఇది ఎంతో దీవెనకరం కాబట్టి వారికి ఈ విషయాన్ని తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభు పేరిట. ప్రార్థనతో మనము ఈ యొక్క హిందీ ఆరాధనను ప్రారంభించేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినమందు ప్రభువా ఈ యొక్క 3వ ఆరాధనకు తండ్రి మీరు ఆధిపత్యం వహించమని వేడుకొంచున్నాను. ప్రభువా జరిగిన 2 ఆరాధనలు మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు. ప్రభువా జరగబోతున్నటువంటి యొక్క 3వ హిందీ ఆరాధనలో మీ యొక్క కృప చూపించండి. ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీ దాసుని మీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా మరి మాతో మీరు ఏమైతే మాట్లాడినా ఉద్దేశించినారో ఆ మీ మాటలు మాకు వినిపింపచేసి తండ్రి మమ్మలను మీ వాక్యం చేత తృప్తిపరచవలసిందని వేడుకొంచున్నాను. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రభా, ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా, ప్రతి వారిని దీవించండి. ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు కూడా మీరు అధ్యక్షత వహించి మహిమ పొందుకునవలసిందని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొంచు. ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడి దేవుని మనం మహిమపడదాం. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो अने पाठ पाड़तू దేవుణ్ణి మనం మహిమపడతాం. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आज का दिन यहोवा ने बनाया है। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। वो बड़े में घटू रहे उसी का ध्यान। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आज का दिन यहोवा ने बनाया है। स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे। स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे। उसको हम बातें रहे, चाहे जहाँ भी रहे। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आज का दिन यहोवा ने बनाया है। जय बोलो यीशु मसीह की। मरొక పాట పాడుకొని దేవుని మనం మహిమపడదాం. भजने आए हैं पिताजी आत्म सच्चाई से तुझको, झुकते हैं प्रणाम करके आए हैं हम भजने మన తెలుగులో స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో ఎప్పుడు అనే పాట ఇది. भजने आए हैं पिताजी आत्म सच्चाई से तुझको, भजने आए हैं पिताजी आत्म सच्चाई से तुझको। झुकते हैं प्रणाम करके आए हैं हम भजने झुकते हैं प्रणाम करके आए
हैं हम भजने 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 आए हैं। पिताजी आत्म सच्चाई से तुझको, पापियों का मित्र तू है, पाप को तू मिटाने आया। पापियों का मित्र तू है, पाप को तू मिटाने आया। तू है सच्चा मुक्तिदाता, आए हैं हम भजने भजने। तू है सच्चा मुक्तिदाता, आए हैं हम भजने 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 आए हैं। पिताजी आत्म सच्चाई से तुझको, सत्य मार्ग जीवन तू ही है, पिता से हमको मिलाने आया। सत्य मार्ग जीवन तू ही है, पिता से हमको मिलाने आया। सिद्ध चरवाहा तू ही है, आए हैं हम भजने भजने। सिद्ध चरवाहा तू ही है, आए हैं हम भजने 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 आए हैं। पिताजी आत्म सच्चाई से तुझको भजने आए हैं। पिताजी आत्म सच्चाई से तुझको, झुकते हैं प्रणाम करके, आए हैं हम भजने भजने। झुकते हैं प्रणाम करके, आए हैं हम भजने 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 आए हैं। पिताजी आत्म सच्चाई से तुझको। జయ బోలో యేసు మసీకి. మరింతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని ఆరాధించడానికి ముందుగా మరి బైబిల్ గ్రంథంలో నుంచి నూతన నిబంధన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరం చదువుకుందాం. नया नियम में से दूसरी कोरिन्थियों की पत्रिक 5वां अध्याय और 31वीं आयत हम सब पढ़ेंगे. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మరొకసారి చదువుకుందాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సర్వాధికారి సర్వశక్తిమంతుడైనటువంటి మా దేవ, మీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, హిందీ ఆరాధనలో ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. వందనాలు తండ్రి. మీ వాక్యం చెంతకు చేరి ఉండగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు మీరు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో మీరు మాకు నేర్పించండి. నిలవబడిన నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు కాదు కానీ ప్రభా, కేవలము మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీ ఆరాధనకై సిద్ధపరచవలసిందని ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి యొక్క పత్రికను రాస్తూ ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ 3 విషయాలు కనుక మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనము దేవుని నీతిగా మార్చబడటానికి పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము పాపముగా ఆయన చేయబడ్డారు. మొట్టమొదటిది, దేవుని నీతి లేనటువంటి మనము దేవుని నీతిగా మార్చబడటానికి పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా ఆయన చేయబడ్డారు.
అనే విషయాన్ని మనము ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా దేవుని నీతిని గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని నీతి అనేది అది క్రియల వలన అది సాధ్యమయ్యేది కాదు, లేకపోతే క్రియల వలన అది మన జీవితాల్లో మనము పొందుకునేటిది ఎంత మాత్రము కాదు. కానీ అది బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని నీతి అది విశ్వాస మూలమైనది అని బైబిల్ చెప్తూ ఉంది. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు అక్కడ అబ్రహామును గూర్చినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము దేవునిని ఆయన నమ్మాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవునిని నమ్మాడో, దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచాడో, ఆ విశ్వాసాన్ని, దేవుని పట్ల అబ్రహాము కనపరిచినటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది దేవుడు అబ్రహాముకు నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అలాగే మరొక వచనాన్ని కనుక మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు ఈ విధంగా చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తమును అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు కదా ఈ మాటల్లో, క్రీస్తునందలి విశ్వాసము మూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు అబ్రహాముకు నీతిగా పరిగణించాడు. అలాగే పౌలు చెప్తున్నాడు కదా, యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనైనటువంటి దేవుని నీతి నేను పొందుకున్నాను అని పౌలు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చెప్తున్నాం, మనము దేవుని నీతిగా మార్చబడటానికి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే అబ్రహాం విశ్వాసం ఉంచాడో దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. పౌలు కూడా అదే చెప్తున్నాడు, క్రీస్తునేస్తునందలి విశ్వాసం మూలమైనటువంటి నీతిని నేను సంపాదించుకున్నానని చెప్తున్నాడు. కాబట్టి మనము పాపులైనటువంటి మన కొరకు ఏ పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనము దేవుని నీతిగా మనం మార్చబడాలని ఆయన మన నిమిత్తము ఆయన కలువరి శిలువలో ఆయన పాపముగా చేయబడ్డారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన, అనగా మన పాపములకు ప్రతిగా ఆయన దేవుని నీతిని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పాపముగా ఆయన చేయబడ్డారో, మన పాపములన్నీ ఎప్పుడైతే ఆయన మీద మోపబడ్డాయో, దేవుని యొక్క నీతి అనేది పాపులమైనటువంటి మన మీద అది మనం పొందుకోవడానికి దేవుడు తన యొక్క కృపను ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఆయన అనుగ్రహించున్నాడు. పూర్వము డబ్బు చలామణిలో లేక మునుపు మనము ఆ సమయంలో ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే, ఎవరి దగ్గరైనా ఒక వస్తువుని కొనుక్కోవాలంటే ఆ సమయంలో వస్తు మార్పిడి విధానము అనేది వారు పాటిస్తూ ఉండేటువంటి వారు. అనగా 1 కిలో కందిపప్పుకి సరిపడేటువంటి మరొక వస్తువును వారు మార్చుకుంటూ ఉండేటువంటి వారు. అంటే ఒకరి దగ్గర కనుక బియ్యం ఉన్నట్లయితే, మరొకరి దగ్గర కందిపప్పు ఉన్నట్లయితే, ఈ బియ్యం ఉన్నటువంటి ఆయనకి కందిపప్పు కావాలి, ఈ కందిపప్పు ఉన్న ఆయనకి బియ్యం కావాలి. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేటివి కావు. కాబట్టి 1 కిలో కందిపప్పు ఈయన అతనికి ఇస్తే 1 కిలో బియ్యము ఆయన ఈయనకి ఇచ్చేవాడు. అలాగా వస్తు మార్పిడి జరిగేది. కలువరి శిలువలో దేవుడు మనందరి జీవితాల్లో అది చేశాడు. మన పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి. ఆయన నీతి అది మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుడు మన పాపములన్నీ కూడా ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆయన మోపారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పక్షంగా ఆయన పాపంగా చేయబడి దేవుని యొక్క ఉగ్రతను లేకపోతే పాపము యొక్క శిక్షను ఆయన కలువరి శిలువలో భరించారో, దేవుని యొక్క నీతి అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిక్షలో అది మనకు అనుగ్రహించబడి మన పాపములన్నీ కూడా ఆయన
కొట్టివేయడం జరిగింది. వెలకట్టలేనటువంటి దేవుని నీతి ఏమాత్రము విలువలేనటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు అనుగ్రహించున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు కదా, యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనటువంటి నీతిని నేను సంపాదించుకున్నానని చెప్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుచున్నారు. మనము ఈ రోజున నీతిమంతులుగా మనం మార్చబడ్డామంటే అది దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన కలువరి శిలువలో మన కొరకు చెల్లించినటువంటి ఆ యొక్క విమోచన క్రయధనం ద్వారా ఉచితముగా దేవుడు మనను నీతిమంతులుగా తీర్చున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దేవుని మనము ఆరాధించవలసిన వారమైనాం. కాబట్టి విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ నీతిని మనం ఈరోజు పొందుకున్నామంటే అది మనందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో ఆయన బలియాగం అవడాన్ని బట్టి ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, నా కొరకు నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించి నా కొరకై ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును నా కొరకై ఆయన అర్పించాడు, నా కొరకై ఆయన విరగొట్టబడ్డాడు, నా కొరకై ఆయన నలగొట్టబడ్డాడు, నా కొరకై ఆఖరి రక్త బిందువు మట్టుకు ఆయన చిందించాడు అని ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతామో దేవుడు మన యొక్క పాపములన్నింటినీ కూడా ఆయన తొలగించి దేవుని యొక్క నీతిని మనకు ఆయన అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యొక్క నీతిని పొందుకున్నటువంటి మనము మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పాపం ఎరిగినటువంటి ఆయనను మనము దేవుని నీతిగా మార్చబడాలని మన కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని పాపముగా చేయడం ద్వారా దేవుని నీతిని మనకు అనుగ్రహించినాడు. మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించామో దేవుడు మన పాపములన్నింటిని కూడా ఆయన తొలగించి మనము దేవుని నీతిగా మార్చబడడానికి ఉచితముగా దేవుని యొక్క నీతిని మనం పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మనకు కృపను అనుగ్రహించినాడు. కాబట్టి సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క నీతిని బట్టి దేవుడు ఉచితముగా మనను నీతిమంతులుగా యేసుక్రీస్తు నందు తీర్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేనైతే పాపిని, ప్రభువా నా నిమిత్తం నీవు పాపముగా చేయబడి నాకు దేవుని నీతిని అనుగ్రహించావు, ప్రభువా మీకు వందనాలని చెప్పి దేవుని మనము ఆరాధన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. అందరము మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనము కొద్ది సమయము దేవునిని ఆరాధన చేద్దాం. లైవ్ ద్వారా చూస్తున్నటువంటి మీరున్న స్థలాల్లోనే మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే దేవునికి మనము ఆరాధన చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ప్రభా, మరి సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి, మరి ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి ప్రభా, మరి నేను దేవుని నీతిగా మార్చబడ్డానికి ఏ పాపం లేనటువంటి ఆయనను తండ్రి నారాయణ ప్రభా మీరు పాపంగా చేశారు. కలువరి శిలువలో ఆయన నా కొరకై చిందించినటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా కొరకు ఆయన తన యొక్క శరీరాన్ని విరగొట్టుకొని తన యొక్క తండ్రి మరి రక్తాన్ని ఆఖరి రక్త బిందువు మట్టుకు నా కొరకు ఆయన దారబోసి ప్రభా పాపినైనటువంటి నన్ను ప్రభా నారాయణ మరి ఏ నీతి లేనటువంటి నన్ను ప్రభా, అనీతిమంతునైనటువంటి నన్ను ప్రభా నీతిమంతునిగా మరి మార్చడానికి ఆయనను మీరు కలువరి శిలువలో త్యాగం చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త క్రయధనము ద్వారా ప్రభువా ఉచితముగా ఆయన యొక్క రక్తము ద్వారా నన్ను విమోచించి ఉచితముగా నీతిమంతునిగా నన్ను తీర్చిన నా ప్రభువు నీకేమి చెల్లించగలను, ఏమి అర్పించగలను ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నన్ను నీతిమంతునిగా మార్చినటువంటి విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నన్ను ఇంతగా ప్రేమించి రక్షించినటువంటి నా దేవునికి నేను ఏం చెల్లించగలను, ఏమి అర్పించగలను ప్రభా. ఏమి అర్పించినా కూడా రుణస్థి నేను ఒప్పుకొంచు. నా హృదయంలో నీ కొద్ది స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకే జిహ్వాఫలముగా సమర్పించి ఆరాధించి మహిమపరుస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు దేవునిని ఆరాధించడానికి దేవుడు మనకు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చి మనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప మోక్ష రాజ్యాన్ని బట్టి, రక్షణను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ ఒక పాట పాడి దేవునిని మనము మహిమపరిచిన తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. అందరము లేచి నిలబడినట్లయితే మీరున్న స్థలాల్లోనే ఒక పాట పాడి దేవుని మనము మహిమపరుద్దాం.
परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। सारे पापों को करता क्षमा, सारे रोगों को करता चंगा। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। संगीत गाकर खुशी से मुक्ति की चट्टान को जयलल करे। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के कतरों में छोड़ नहीं। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के कतरों में छोड़ नहीं। निर्मल दूध है वचन का दिया, और दिया हमको अनंत जिंदगी। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। सारे पापों को करता क्षमा, सारे रोगों को करता चंगा। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। जय बोलो यीशु मसीह की। దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. దేవుని వర్తమానాన్ని అందించడానికి బ్రదర్ అనురోధ్ గారు మన మధ్య ఉన్నారు. దేవుని వాక్యాన్ని వారు అందిస్తూ ఉండగా శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. आज के वचन के लिए हम लोग रोमियो उसके 10वें अध्याय में उसकी पहली आयत पढ़ेंगे। ఈ రోజున మనం ధ్యానం నిమిత్తమై రోమిలకు రాసిన పత్రికలో నుంచి 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. पौलुस रोमियो को ऐसे बोल रहा है कि भाइयों, मेरे मन की अभिलाषा और उन इजराइलियों के लिए परमेश्वर से मेरी प्रार्थना है कि वे उद्धार पाएं। పౌలు రోమీలకు ఈ విధంగా చెప్తున్నాడు 10వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. तो अपने लोगों के लिए पौलुस चाहता था कि जो लोग उसके कुटुंबे के हैं उनका उद्धार हो। పౌలు ఆయన తన యొక్క హృదయ వాంఛను తెలియజేస్తున్నాడు. అదేంటంటే తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, తన బంధువులు ఎవరైతే ఉన్నారో వారు రక్షణ పొందాలి, వారు రక్షింపబడాలి అనేది పౌలు యొక్క హృదయ వాంఛ అన్నది. तो हम सब विश्वासी उन लोगों के लिए प्रार्थना करते हैं जो लोग इस संसार में खोए हुए हैं और जिनको उद्धार चाहिए। కాబట్టి విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా లోకంలో ఎవరైతే తప్పిపోయారో, లేకపోతే లోకంలో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరూ కూడా రక్షించబడాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. पर सबसे ज्यादा हम किसके लिए हमारे मन में सदा ऐसी प्रार्थना रहती है? हमारे अपने परिवार और प्रियजनों के लिए। అయితే అందరికంటే ఎక్కువగా మనము ఎవరు ఎక్కువ రక్షించబడాలి అని కోరుతామంటే మన యొక్క బంధువులు, మనకి ఇష్టమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్షణ పొందాలి అని మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. तो आज इस संदेश में आपसे ये बांटना चाहता हूँ कि किस तरीके से हम अपने प्रियजनों के लिए सफलता पूर्वक प्रार्थना करें उनके उद्धार के लिए। కాబట్టి ఈ రోజున నేను మీతో పంచుకోవాలనుకునేటువంటి విషయం ఏంటంటే మన యొక్క ప్రియులైనటువంటి వారు, మనకు ఆప్తులైనటువంటి వారి గురించి, వారి యొక్క రక్షణ గురించి మనము ఏ విధంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. How to pray effectively for your lost loved ones. ఎంతగా ఏ విధంగా ప్రభావభరితంగా మన యొక్క
బంధువులైనటువంటి వారు రక్షింపకుండా ఉన్న రక్షణ పొందకుండా ఉన్న మన బంధువుల కొరకు మనం ప్రభావభరితంగా ఏ విధంగా ప్రార్థన చేయాలి? तो सबसे पहले हमारे मन में ऐसा प्रश्न आता है, क्या परमेश्वर सबको उद्धार देना चाहता है? అన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క మనసుల్లో ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే దేవుడు అందరినీ రక్షించాలనుకుంటున్నాడు కదా. तो उसके लिए हम देखते हैं पहले तिमोथियस में जाइए మొదటి తిమోతి పత్రికలో మనం చూద్దాం దాని గురించి. మొదటి తిమోతి పత్రిక और उसका पहला अध्याय మొదటి అధ్యాయం और उसमें 15वीं आयत में देखिए 15వ వచనం చూడండి. यहाँ पौलुस लिख रहा है कि यह बात सच और हर प्रकार से मानने योग्य है। कौन सी ऐसी बात है? कि मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया, जिनमें से सबसे बड़ा मैं हूं। ఇక్కడ పౌలు ఒక విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆ విషయము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని అనే విషయం అది. ఆ విషయం ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. तो यीशु मसीह का उपदेश यही था कि वो पापियों को उद्धार दिलाए। కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఇదే. అదేంటంటే పాపులైనటువంటి వారిని రక్షించుట. और 16वीं आयत में पौलुस बोलता है कि पर मुझ पर इसलिए दया हुई कि मुझ सबसे बड़े पापी में यीशु मसीह अपनी पूरी सहनशीलता दिखाए। जो लोग उस पर अनंत जीवन के लिए विश्वास करेंगे, उनके लिए मैं एक आदर्श बनूं। 16వ వచనంలో పౌలు ఏమంటున్నాడో చూడండి. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. यहाँ से दिखता है कि परमेश्वर हमारे प्रियजनों को उद्धार देना चाहता है। కాబట్టి ఇక్కడి నుంచి మనకు అర్థమవుతుంది యేసు ప్రభు లేకపోతే దేవుడు మన యొక్క ప్రియులను, మన బంధువులను ఆయన రక్షించాలి అని అనుకుంటున్నాడు, అని కోరుకుంటున్నాడు ఆయన. अब दूसरे अध्याय में देखिए पहले तिमोथियस के, और पौलुस वहां लिख रहा है पहली आयत में कि सबसे पहले मैं यहाँ उपदेश देता हूँ कि विनती और प्रार्थना और निवेदन और धन्यवाद सब मनुष्यों के लिए किया जाए। అందుకే 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినప్పుడు పౌలు ఈ విధంగా చెప్తాడు, అందరికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అని చెప్తాడు. राजाओं और सब ऊंचे पद वालों के निमित्त, इसलिए कि हम विश्राम और चैन के साथ सारी भक्ति और गंभीरता के साथ जीवन बिताएं। చూడండి 2వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనిపిస్తా ఉంటాయి. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు చేయాలి. ఎందుకనంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అందరి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. तीसरी आयत में लिखा है कि ये हमारे उद्धारकर्ता परमेश्वर को अच्छा लगता है और भाता भी है। 3వ వచనం చూడండి, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. और ऐसा क्यों? चौथी आयत में लिखा है क्योंकि वह यह चाहता है कि सब मनुष्यों का उद्धार हो और वे सत्य को भली भांति पहचान लें। ఎందుకనంటే 4వ వచనం చెప్తున్నాడు కదా పౌలు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. तो परमेश्वर क्या चाहता है कि सब मनुष्यों का उद्धार हो और वो सत्य को भली भांति पहचान ले। కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందరూ కూడా రక్షింపబడాలి, అందరూ కూడా రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. तो वो सबका उद्धार चाहता है, तो हमारे प्रियजनों का भी उद्धार चाहता है। కాబట్టి దేవుడు అందరూ రక్షించబడాలని కోరుతున్నాడు. కాబట్టి ఆయన మన యొక్క బంధువులు కూడా రక్షించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. तो आज हम देखेंगे पवित्र शास्त्र में
कई चीजों को जांचेंगे, कई सारे उदाहरणों को जांचेंगे, ये देखने के लिए कि कैसे परमेश्वर हमारे परिवार, हमारे प्रियजनों को उद्धार देना चाहता है। కాబట్టి ఏ విధంగా దేవుడు మన యొక్క బంధువులు రక్షించబడాలి అని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణలు మనం పరీక్ష చేద్దాం, కొన్ని ఉదాహరణలు మనం పరిశీలన చేద్దాం. तो सबसे पहले चलते हैं उत्पत्ति की पुस्तक में। उत्पत्ति उसका 6वां अध्याय। అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా ఆది కాండము 6వ అధ్యాయంలోకి వద్దాం మనం. और इस 6ठे अध्याय में पढ़ेंगे 5 से 9। ఇక్కడ 5వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు మనం చదువుకుందాం 6వ అధ్యాయంలో. 5वीं आयत में यहोवा ने देखा कि मनुष्यों की बुराई पृथ्वी पर बढ़ गई है और उनके मन के विचारों में कुछ उत्पन्न होता है तो वो निरंतर बुरा ही है। 5వ వచనం చదువుతాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. और यहोवा ने पृथ्वी पर मनुष्य को बनाने से पछताया और वहां मन में अति खेदित हुआ। తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. तब यहोवा ने सोचा कि मैं मनुष्य को जिसकी मैंने सृष्टि की है पृथ्वी के ऊपर से मिटा दूंगा। क्या मनुष्य, क्या पशु, क्या रेंगने वाले जंतु, क्या आकाश के पक्षी, सबको मिटा दूंगा क्योंकि मैंने उनको बनाने से पछताता हूं। అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచివేదను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. और यहाँ 8वीं आयत में देखिए क्या लिखा, परंतु यहोवा के अनुग्रह की दृष्टि नूह पर बनी रही। అయితే 8వ వచనాన్ని గమనించండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. सबका नाश होने वाला था परंतु नूह पर यहोवा के अनुग्रह की दृष्टि बनी। అందరూ నాశనము కాబడుతున్నారు, కానీ నోవాహు మీద మాత్రము దేవుని యొక్క దృష్టి ఉంది. దేవుని దృష్టిలో నోవాహు కృప పొందినవాడుగా ఉన్నాడు. और 9वीं आयत में ऐसा लिखा है कि नूह की वंशावली यह है, नूह धर्मी पुरुष और अपने समय के लोगों में खरा था और नूह परमेश्वर के साथ साथ चलता रहा। 9వ వచనంలో నోవాహు యొక్క వంశావళి గురించి మనకు తెలియచేయబడుతుంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. तो यहाँ पढ़ के क्या लगता है कि किसको बचाया जाना चाहिए? नूह को बचाया जाना चाहिए। కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, దేవుడు ఇక్కడ నోవాహు రక్షించబడటము అనేది దేవుని యొక్క ఉద్దేశం. నోవాహు రక్షించబడాలి. परंतु देखिए उत्पत्ति के अगले अध्याय में 7वें अध्याय की पहली आयत में यहोवा ने क्या बोला नूह से? చూడండి 7వ అధ్యాయం తర్వాత అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే దేవుడు నోవాహుతో ఏం చెప్పాడు మనం అక్కడ చూస్తున్నాం. और यहोवा ने नूह से कहा, तू अपने सारे घराने समेत जहाज में जा क्योंकि मैंने इस समय के लोगों में केवल तुझी को अपनी दृष्टि में धर्मी देखा है। చూడండి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. देखिए नूह की वजह से क्या हुआ, उसका सारा घराना नाश होने से बच गया। చూడండి నోవాహు వల్ల ఏం జరిగింది. ఇక్కడ నోవాహు మాత్రమే కాకుండా నోవాహు కుటుంబం అంతయు కూడా ఆ సమయంలో అక్కడ నాశనం నుంచి రక్షించబడ్డారు. जब परमेश्वर ने नूह को बुलाया तो वो एक पारिवारिक निमंत्रण था, फैमिली इनविटेशन था। కాబట్టి దేవుడు నోవాహును పిలవడం అనేది నోవాహు ఒక్కడే కాదు, కానీ నోవాహు కుటుంబం అంతటిని కూడా దేవుడు పిలిచినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. आजकल जब कभी कोई किसी को शादी में या बर्थडे में बुलाता है तो क्या होता है, लिखते हैं ना कि विद फैमिली, पूछते हैं कि अच्छा फैमिली के साथ बुलाया है कि अकेले बुलाया है। చూడండి, ఈ ప్రస్తుత కాలంలో ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ ఎవరినైనా ఆహ్వానించినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, కుటుంబ సమేతంగా రమ్మంటారా లేకపోతే ఒక్కరిని రమ్మంటారా అని చెప్పి. परमेश्वर जब बुलाता है तो पूरे घराने के समेत बुलाता है।
దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలుస్తాడో కుటుంబం అంతటిగా దేవుడు మనల్ని పిలుస్తాడు, కుటుంబంతో పాటుగా మనల్ని పిలుస్తాడు దేవుడు. तो इससे हमें विश्वास आता है ना, कि हमारे मन में अगर फिर भी हमारे प्रियजन दिख रहे हैं कि उनका हृदय कितना कठोर है, परंतु हमें विश्वास रहता है परमेश्वर ने उनको भी बुलाया है, परमेश्वर उनको भी उद्धार देगा। కాబట్టి మన బంధువుల గురించి మనకు ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఎంత కఠినాత్ములైనా సరే, వాళ్ళు ఎంత కఠిన హృదయులైనా సరే, దేవుడు వాళ్ళని కూడా కుటుంబంతో మన పాటుగా వాళ్ళని కూడా పిలుస్తున్నాడు, వాళ్ళని కూడా రక్షించబడాలనే దేవుని యొక్క చిత్తమైనది. 7वीं आयत देखिए, नूह 7వ వచనం చూడండి. नूह अपने पुत्रों, पत्नी और बहुओं समेत जल प्रलय से बचने के लिए जहाज में गया। सब लोग, ना केवल पत्नी, बस उसके पुत्र और उसकी बहुएं, सबके समय जल प्रलय से बच गया। నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించింది. చూడండి, నోవాహు భార్య, అతని కుమారులు, అతని కోడళ్ళు కూడా అతనితో పాటుగా, నోవాహుతో పాటుగా ఆ యొక్క ఓడలో ప్రవేశించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. और एक और उदाहरण देखेंगे, उत्पत्ति उसके 18वें अध्याय में। మరొక ఉదాహరణ మనం చూద్దాం, ఆదికాండంలో 18వ అధ్యాయం. यहाँ पे हम 20वीं आयत पढ़ेंगे। 20వ వచనం చదువుకుందాం. यहाँ पे हम देखते हैं कि यहोवा इब्राहिम से बातें कर रहा है और यहोवा बोल रहा है इब्राहिम को कि सोदोम और अमोरा की चिलचिलाहट बढ़ी है और उनका पाप बहुत भारी हो गया है। 21वीं आयत में लिखा है, इसलिए मैं उतर कर देखूंगा कि उसकी जैसी चिलचिलाहट मेरे कानों तक पहुंची है, उन्होंने ठीक वैसे ही काम किया है क्या और कि नहीं, और ना कि तो मैं उसे जान लूंगा। చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేస్తురో లేదో చూచెదను, చేయని అట్లా నేను తెలుసుకుందునని అనెను. फिर हम इसी अध्याय में पढ़ते हैं कैसे अब्राहम प्रार्थना करता है कि सदोम और उमरा का नाश ना हो। ఇదే అధ్యాయంలో మనం తర్వాత వచనాల్లో చూస్తాం ఏ విధంగా అబ్రహాము సొదొమ గొమొర్రాలు నాశనం అవ్వకుండా ఉండాలని అబ్రహాం ప్రార్థన చేస్తాడనే విషయాన్ని. कि केवल अगर 10 धार्मिक लोग भी मिल जाए तो परमेश्वर बोलता है कि मैं इसका नाश नहीं करूंगा। దేవుడు చెప్తాడు అబ్రహాముకి, ఒక్కవేళ 10 మంది నీతిమంతులు ఆ యొక్క పట్టణంలో నాకు కనిపించినా సరే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెడతాను అని అబ్రహాంతో చెప్తాడు దేవుడు. परंतु ऐसा नहीं हुआ और सदोम और अमोरा का नाश हुआ। అయితే అలా జరగలేదు, కానీ సొదొమ గొమొర్రాల ఆ సమయంలో అక్కడ నాశనానికి అప్పగించబడ్డాయి. अब आप 19वें अध्याय में आइए और उसकी 12वीं आयत से देखते हैं। ఇప్పుడు 19వ అధ్యాయానికి వద్దాం, అక్కడ 12వ వచనం నుంచి మనం చూద్దాం. फिर उन पाहुनों जो अतिथि थे उन्होंने लूत से पूछा, यहाँ तेरे और कौन कौन है, दामाद, बेटे, बेटियां, वह नगर से तेरा जो कोई हो उन सभी को लेकर इस स्थान से निकल जा। 12వ వచనంలో ఆ మనుషులు ఎవరైతే లోతు ఇంటికి అతిథులుగా వస్తారో ఆ మనుషులు అంటారు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు, నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము, क्योंकि हम उस स्थान का नाश करने पर हैं, इसलिए कि उसकी चिलचिलाहट यहोवा के सम्मुख बढ़ गई है और यहोवा ने हमें इसका सत्यानाश करने के लिए भेजा है। మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, तब लूत ने निकलकर अपने दामादों को, जिससे उसकी बेटियों की सगाई हो गई थी, समझा के कहा, उठो इस स्थान से निकलो, चलो, क्योंकि यहोवा इस नगर को नाश करना चाहता है। पर वह अपने दामादों की दृष्टि में ठट्ठा करने हार सा जान पड़ा। లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడినండి, ఈ చోటు విడిచిపెట్టినండి, యెహోవా ఈ పట్టణంను నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతను తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను.
तो हम यहाँ देखते हैं कैसे कैसे लूत की वजह से उसका सारा परिवार उस नाश होने से बचा रहा था। ఇక్కడ చూస్తున్నాం కదా మనము ఏ విధంగా లోతును బట్టి అతని కుటుంబం అంతా కూడా నాశనం అవ్వకుండా అక్కడ రక్షించబడాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం. उसके दामाद तैयार नहीं हुए, परंतु फिर भी जो दूत थे वो लूत की पत्नी और उसकी बेटियों को वहां से निकाल के ले गए। చూడండి లోతు యొక్క అల్లుళ్ళు ఆ పట్టణం నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అయినప్పటికీ ఆ దూతలు లోతుతో పాటు అతని భార్యను అతని కుమార్తెలను ఆ పట్టణం నుంచి వారు బయటికి తీసుకుని వెళ్ళిపోయారు. और 29वीं आयत में ऐसा लिखा हुआ है कि और ऐसा हुआ कि जब परमेश्वर ने उस तराई के नगरों को जिनमें लूत रहता था उलट पलट कर नाश किया, तब उसने इब्राहिम को याद करके लूट को उस घटना से बचा लिया। इब्राहिम को 29వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే దేవుడు ఆ మైదానము పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించినందుకు అంటే అబ్రహామును బట్టి. देखिए जैसे उस समय पृथ्वी का नाश होने वाला था नूह और उसके सारे परिवार को, यहाँ पे फिर से लोत और उसके सारे लोग जो उसके साथ थे उनको नाश होने से बचाना चाह रहे थे। చూడండి ఏ విధంగా భూమి అంతటిని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు నోవాహును అతని కుటుంబంను రక్షించాడు, అలాగే అబ్రహామును బట్టి ఈ యొక్క లోతు కుటుంబమును కూడా దేవుడు రక్షించాడు. परमेश्वर चाहता है कि किसी का भी नाश ना हो, परंतु जो हमारे प्रियजन है विश्वासियों के लिए उनको एक नई और अलग बुलावट है, वो हमारे साथ उद्धार के लिए बुलाए गए हैं। చూడండి దేవుడు అందరినీ రక్షించాలనుకుంటున్నాడు. అయితే విశ్వాసులమైనటువంటి మన యొక్క బంధువులు, మన యొక్క ఆప్తులు, మన ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంది. అదేంటంటే మనతో పాటుగా వారు కూడా రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. एक तीसरा उदाहरण देखते हैं यहोशुआ उसके 6 अध्याय में। మరొక ఉదాహరణ మనం చూద్దాం. 3వ ఉదాహరణ యెహోషువ 6వ అధ్యాయం. यहाँ पर लिखा है कैसे यरीहो का नाश होने वाला था। ఇక్కడ యెరికో యొక్క నాశనం గురించి ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. वहां पे 23वीं आयत से पढ़ते हैं 23 से। 23వ వచనం నుంచి చదువుదాం మనము. तब वे दोनों जवान भेदिए भीतर जाकर राहब को और उसके माता पिता, भाइयों और सबको जो उसके साथ रहते थे, वरन उनको सब कुटुंबों को उसको निकाल लाए और इजराइल की छावनी में बाहर बैठा दिया। వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకుని వచ్చి ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపచేసిరి. और 24 में लिखा है तब उन्होंने नगर को और जो कुछ भी उसमें था सबको आग लगाकर फूंक दिया, केवल चांदी सोना और जो पात्र पीतल और लोहे के थे उनको उन्होंने यहोवा के भवन के भंडार में रख दिया। 24వ వచనం మనం చూసినప్పుడు అప్పుడు వారు ఆ పట్టణమును దానిలో ఉన్న సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. तो किसके देखिए आप यहाँ पे राहब के विश्वास की वजह से कैसे उसका पूरा परिवार, ना उसके माता पिता और भाई, बट जो कोई भी उसके कुटुंबों में था दूर दूर तक, वो सब बच गए। చూడండి ఇక్కడ రాహాబును బట్టి ఏ విధంగా రాహాబు కుటుంబము రాహాబు యొక్క తల్లిదండ్రులు, అన్నదమ్ములు మాత్రమే కాదు కానీ తన బంధువులందరినీ కూడా రాహాబు ఇక్కడ రక్షించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. एक और उदाहरण देखेंगे न्यायों की पुस्तक उसके पहले अध्याय में है। మరొక ఉదాహరణ మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి. यहाँ पे बेतेल नाम के नगर का नाश होने वाला था। ఇక్కడ బేతేలు నగరం యొక్క నాశనము ఇక్కడ జరగబోతుంది. यहाँ पे 22वीं आयत देखिए, फिर यूसुफ के घराने ने बेतेल पर चढ़ाई करी और यहोवा उनके संग था। 22వ వచనం చూడండి 1వ అధ్యాయం. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. और यूसुफ के घराने ने बेतेल
का भेद लेने को लोग भेजे। పూర్వము లూజు అనబడిన బేతెలను వేగి చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా और 24वीं आयत में ऐसा लिखा है कि और पहरुओं ने एक मनुष्य को जो उस नगर से निकलते हुए देखा और उससे कहा, नगर में जाने का मार्ग हमें दिखा और हम तुझ पर दया करेंगे। 24వ వచనంలో చూడండి, ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన యెడల మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. और जब उसने उन्हें नगर में जाने का मार्ग दिखाया, तब उन्होंने नगर को तो तलवार से मारा, परंतु मनुष्य और उसके सारे घराने समेत छोड़ दिया। 25వ వచనంలో మనం చూసినప్పుడు అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణంలో కత్తివాత హతము చేసిరు గాని ఆ మనుషుని వారి కుటుంబీకులందరినీ పోనిచ్చిరి. तो यहाँ पे आप फिर से वही बात देखिए, कैसे परमेश्वर हमारे प्रिय जनों को उद्धार देना चाहता है। वो नहीं चाहता कि उनका नाश हो। ఇక్కడ మరొకసారి చూస్తున్నాం ఏ విధంగా దేవుడు మన యొక్క బంధువులందరినీ కూడా వారిని రక్షించాలని దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని, వారెవరు కూడా నశించిపోవడం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము లేదు. अगर आपके बच्चों का उद्धार नहीं हुआ है, आपके पति का उद्धार नहीं हुआ है, आपकी पत्नी का उद्धार नहीं हुआ है, आपके माता पिता का उद्धार नहीं हुआ है, तो आप विश्वास के साथ प्रार्थना कर सकते हैं। जैसे परमेश्वर ने यहाँ पर राहब और उसके कुटुंबों के सारे लोगों को, जैसे उसने लूत और उसके सारे प्रियजनों को, जैसे उसने नोहा और उसके सारे प्रियजनों को, जैसे यहाँ पे इस मनुष्य लुज और उसके सारे परिवार को छोड़ दिया, वैसे ही वो हमारे परिवारों को भी उद्धार देगा। కాబట్టి మన కుటుంబంలో మీ పిల్లలకు రక్షణ లేకపోయినట్లయితే, లేకపోతే మీ భార్యకు మీ భర్తకు రక్షణ లేకపోయినట్లయితే, మీ తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలేకపోయినట్లయితే వారందరినీ కూడా రక్షించడము దేవుని యొక్క ఉద్దేశమైనది. ఏ విధంగా మనము మరి రాహాబుని ఆమె కుటుంబం అంతటిని దేవుడు రక్షించాడో, లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడో, నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడో, అదే విధంగా ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఈ లూజు పట్టణంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అతని కుటుంబం అంతటిని కూడా రక్షించాడో, అలాగే మనతో పాటుగా మన బంధువులను మన ప్రియులైనటువంటి వారందరినీ కూడా రక్షించాలని దేవుడు చూస్తున్నాడు. जब हमें उद्धार मिलता है तो क्या है, वो एक फैमिली इन्विटेशन है, पारिवारिक निमंत्रण है। కాబట్టి మనకు రక్షణ పొందాలని మనకు ఒక ఆహ్వానం దేవుని దగ్గర నుంచి మనం పొందినప్పుడు రక్షణ అనేది కేవలం మనకు మాత్రమే సొంతం కాదు, కానీ మన కుటుంబానికి అంతటికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఆహ్వానమై ఉన్నది. तो पुराने नियम में नहीं, नए नियम में भी ऐसा है। अगर आप प्रेरितों के काम में जाइए, प्रेरितों का काम उसका पहला अध्याय। పాత నిబంధనలోనే కాదు కానీ కొత్త నిబంధనలో కూడా మనం ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యం గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం, చూడండి. और उसकी 4वीं आयत देखिए, చాప్టర్ 14, 14వ అధ్యాయము एक्ट्स चैप्टर 1 वर्स 14। यहाँ पे लिखा हुआ है कि ये सभी कई स्त्रियां और यीशु की माता मरियम और उसके भाइयों के साथ एक चित होकर प्रार्थना में लगे थे। అపోస్తల కార్యం గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. तो देखिए यहाँ पे यीशु मसीह की माता और उसके भाइयों का भी उद्धार हो गया। यीशु मसीह ने अपने परिवार का उद्धार किया। చూడండి, యేసు ప్రభువారు ఆయన తల్లి అతని సహోదరులందరూ రక్షించబడ్డారు. एक समय था जब उसके भाई विश्वास नहीं करते थे, ఒక సమయంలో అయితే యేసు ప్రభువారి యొక్క సహోదరులు ఆయన ఎంత మాత్రం కూడా విశ్వాసం ఉంచేటువంటి వారు కాదు, पर उनका उद्धार हुआ। అయితే వారు రక్షించబడ్డారు. और आगे पतरस बोलता है प्रेरितों के काम उसके दूसरे अध्याय में, और తర్వాత పేతురు చెప్తాడు 2వ అధ్యాయంలో 38 और 39, 38, 39 आयतों में पतरस ने उन सबसे कहा कि मन फिराओ और तुम में से हर एक अपने अपने पापों की क्षमा के लिए यीशु मसीह के नाम में बपतिस्मा लो, तो तुम्हें पवित्र आत्मा का दान पाओगे, क्योंकि यह प्रतिज्ञा तुम और तुम्हारी संतानों और उन सब दूर दूर के लोगों के लिए भी है जिनको प्रभु हमारा परमेश्वर अपने पास बुलाएगा। तुम और तुम्हारी
संतानों के लिए भी है। రెండవ అధ్యాయము 38-39 వచనాల్లో ఏ విధంగా పేతురు చెప్తూ ఉన్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. एक और उदाहरण देखेंगे, वो है प्रेरितों के काम 16वें अध्याय में। మరొక ఉదాహరణ చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో. यहाँ पे उस समय का वर्णन है जब पॉल और सिलास को एक बंदी गृह में डाल दिया गया था। ఈ అధ్యాయంలో మనము చూసేటువంటి సంఘటన ఏంటంటే పౌలు శీల ఒక కారాగారంలో వారు బంధించబడి ఉంటారు. और आपको पता है कैसे परमेश्वर ने उनको वहां से छुटकारा दिया, एक भूकंप आया और सारे पट खुल गए। అక్కడ మనం చూస్తాము, మనకు తెలుసు కదా, అక్కడ భూకంపం వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంఖ్యలన్నీ కూడా అక్కడ ఊడి పడిపోతాయి. 27वीं आयत पढ़ेंगे 27। और 7వ వచనం చదువుకుందాం. और दरोगा जाग उठा और बंदी गृह के द्वार खुले देखकर समझ गया कि बंधुए भाग गए। सो उसने तलवार खींचकर अपने आप को मार डालना चाहा। 16వ అధ్యాయము 27వ వచనం అపోస్తల కార్యము. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరిచిండుటయు చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపనబోయాను. परंतु पौलुस ने ऊंचे शब्द में पुकार कर कहा, अपने आप को कुछ हानि ना पहुंचा कि हम सब यही हैं। అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకుని వద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. 29वीं आयत में लिखा है कि तब वह दिया मांगकर भीतर लपक कर गया और कांपता हुआ पौलुस और सिलास के आगे गिर पड़ा और उनसे बाहर लाकर कहा, हे साहिबों, उद्धार पाने के लिए मैं क्या करूं? 29వ వచనంలో మనం చూసినప్పుడు ఆ చెరసాల నాయకుడు అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. अब देखिए पौल और सिलास ने क्या उत्तर दिया 31वीं आयत में। उन्होंने कहा, प्रभु यीशु मसीह पर विश्वास कर तो तू और तेरा घराना उद्धार पाएगा। 31వ వచనంలో పౌలు శీల అక్కడ ఆ చెరసాల నాయకునికి ఏమని జవాబిచ్చారు. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. और फिर उन्होंने उसको और उसके सारे घर को प्रभु का वचन सुनाया। అంత మాత్రమే కాదు కానీ వారు ఆ చెరసాల నాయకుని కుటుంబానికి అందరికీ కూడా రక్షణ వాక్యం ప్రకటించారు. और लिखा हुआ है कि उसी रात उसी घड़ी वो सब लोगों को बपतिस्मा दिया। అదే సమయము ఆ రాత్రిలోనే ఆ గడిలోనే వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందుకుని ఉన్నారు. तो दरोगा और उसका पूरा घराना उद्धार पाया। కాబట్టి ఆ చెరసాల నాయకుడు అతని కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు ఆ సమయంలో. और ऐसे ही कॉर्नेलियो के बारे में लिखा है, कैसे कॉर्नेलियो का उद्धार हुआ और उसके सारे दोस्तों का भी जो उस समय उसके घर में थे। చూడండి, అదే విధంగా కొర్నేలి గురించి కూడా మనకు బైబిల్లో తెలియజేయబడుతుంది. కొర్నేలి అతని కుటుంబము అతని స్నేహితులందరూ కూడా ఆ సమయంలో అతని గృహంలోనే ఉన్నారు. तो एक ही बात मैं इतने उदाहरणों के साथ आपके पास लाना चाह रहा हूँ कि परमेश्वर जिसने हमें उद्धार दिया है वो चाहता है कि हमारे प्रियजनों का भी उद्धार हो। కాబట్టి ఈ ఉదాహరణలన్నిటి ద్వారా నేను ఒక విషయాన్ని మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు మనల్ని రక్షణలో నడిపించాడు. మనల్ని మాత్రమే కాదు కానీ మనతో పాటుగా మన ప్రియులను మన బంధువులందరినీ కూడా ఆయన రక్షించాలని చూస్తూ ఉన్నాడు. तो जब हम प्रार्थना करें तो विश्वास के साथ प्रार्थना करें कि नहीं, परमेश्वर उनके मन के द्वार खोलेगा, क्योंकि हम जो भी मांग रहे हैं वो उसकी इच्छा में मांग रहे हैं। కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాళ్ళ మనసులు వాళ్ళ హృదయంలో రక్షణ ద్వారాలు నువ్వు తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారమైనా. ఎందుకంటే మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని చిత్తంలోనే మనం అడుగుతూ ఉన్నాం కాబట్టి. है ना। पहला यूहन्ना उसके 5वें अध्याय में क्या लिखा है? पहला यूहन्ना 5वें अध्याय में जाइए। మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి ఏం రాయబడిందో.
और उसकी 14वीं आयत में ऐसा लिखा है कि परमेश्वर के सामने हमारा यही हियाव या भरोसा होता है कि यदि हम कुछ भी उसकी इच्छा के अनुसार मांगते हैं तो वो हमारी सुनता है। చూడండి అక్కడ ఏం రాయబడిందో 5వ అధ్యాయం 14 వచ్చిన మొదటి యోహాను పత్రిక. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. तो विश्वास के साथ कि परमेश्वर उनके मन के द्वार खोल रहा है। जब भी हम प्रार्थना करें विश्वास के साथ करें। परमेश्वर ने इतने लोगों को उनके परिवारों के साथ बुलाया, हमको भी हमारे परिवार के साथ बुलाया है। కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం అది అడుగుతున్నాం కనుక దేవుడు దాన్ని ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఇప్పటి వరకు అనేక ఉదాహరణలు చూసాం. దేవుడు ఎవరినైతే రక్షించాడో వారి కుటుంబములతో పాటుగా వారిని రక్షించాడు. కాబట్టి మనల్ని ఆయన రక్షించాడంటే మనల్ని కూడా మన కుటుంబములతో పాటుగా మన ప్రియులతో పాటుగా ఆయన రక్షించాలని ఆయన తన యొక్క చిత్తం ఆయన కలిగి ఉన్నాడు. परंतु कई बार क्या होता है जब हम अपने प्रियजनों को देखते हैं तो देख के हमें ऐसा लगता है, कई बार अविश्वास आता है कि इनका कैसे उद्धार होगा, इनके हृदय तो इतने कठोर हो चुके हैं। అయితే కొన్ని సార్లు మన యొక్క బంధువులను మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది వీళ్ళు ఎలాగ రక్షించబడతారో, ఎందుకంటే వీళ్ళు చాలా కఠిన హృదయాలుగా ఉన్నారు, వీళ్ళు అసలు రక్షణ పొందుకుంటారా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. ऐसा ही सवाल एक बार चेलों ने यीशु मसीह से पूछा था। ఇటువంటి ప్రశ్ననే ఇటువంటి సందేహమే ఒకసారి శిష్యులు యేసు ప్రభువుని అడుగుతారు. एक बार मत्ती उसके 19 अध्याय पे जाइए। చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం నుండి और उसकी 23वीं आयत 23। 23వ వచనం 19వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. तब यीशु ने अपने चेलों से कहा, मैं तुमसे सच कहता हूं कि धनवान का स्वर्ग के राज्य में प्रवेश करना कठिन है। యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. फिर 24, फिर तुमसे कहता हूं कि परमेश्वर के राज्य में धनवान के प्रवेश करने से ऊंट का सुई की नाक से निकल जाना सहज है। 24వ వచనంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటారు, ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ऐसा ही कई बार हमें भी लग सकता है ना, अपने परिवार प्रियजनों को देख के कि किसी का भी उद्धार होना आसान है, तो ऊंट का सुई से निकल जाना सहज है, परंतु इनके हृदय इतने कठोर है, इनका उद्धार कैसे होगा। మనకి కూడా మన బంధువులను చూసినప్పుడు చాలా సార్లు ఈ విధంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఒంటె సూది బెజ్జంలో దూరడం చాలా సులభమేమో కానీ వీరు రక్షించబడటం మాత్రం చాలా కష్టము అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. 25वीं आयत यहाँ सुनकर చూడండి. ये यीशु मसीह की ये बात सुनकर चेलों ने बहुत चकित होकर कहा, फिर किसका उद्धार हो सकता है। శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, फिर 26वीं आयत देखिए, यीशु ने उनकी ओर देखकर कहा, मनुष्यों के लिए या नहीं हो सकता, परंतु परमेश्वर सब कुछ कर सकता है। परमेश्वर सब कुछ कर सकता है। 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటారు, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. इस संदर्भ, इस कॉन्टेक्स्ट में क्या मतलब है कि परमेश्वर किसी को भी उद्धार दे सकता है, उनका मन बदल सकता है। కాబట్టి ఈ నేపథ్యంలో మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు ఎవరినైనా సరే రక్షించగలుగుతాడు, ఎవరి మనసులైనా ఆయన మార్చగలుగుతాడు. तो ये आयत हमें ध्यान रखनी है। जब भी हमें ऐसा लगे देख के हमें क्या बोलना है, मेरे लिए मैं नहीं कर सकता, मनुष्यों के लिए नहीं हो सकता, परंतु परमेश्वर सब कुछ कर सकता है। కాబట్టి మనకి ఎప్పుడైనా మన బంధువులు రక్షించబడగలుగుతారా అనే సందేహం వచ్చినప్పుడు మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాకైతే ఇది అసాధ్యమే కానీ మనుషులకు ఇది అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. परमेश्वर इनका मन खोल सकता है। దేవుడు వారి హృదయాలను తెరవగలుగుతాడు. तो उस विश्वास के साथ प्रार्थना करनी है। కాబట్టి ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాం. देखिए एक बार प्रेरितों के काम उसका 16वां अध्याय है।
చూడండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూడండి ఒకసారి और उसकी 14वीं आयत। 14వ వచనం. और लूदिया नाम धुआंधारी नगर की बैजनी कपड़े बेचने वाली एक भक्त स्त्री सुनती थी और प्रभु ने उसका मन खोला ताकि पौलुस की बात पर चित्त लगाया। किसने उसका मन खोला? प्रभु ने उसका मन खोला। అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఆ ప్రభువు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమించాను. ఎవరు ఆమె హృదయం తెరిచారంటే ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తెరిచారు ఆ సమయంలో. तो पहला पॉइंट इतनी देर से जो बोलना चाह रहा हूं, कैसे हम अपने प्रियजनों के लिए सफलतापूर्वक प्रार्थना कर सकते हैं। पहला पॉइंट यही है कि विश्वास के साथ कि परमेश्वर उनका हृदय खोल सकता है। కాబట్టి ఆరంభం నుంచి నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎలాగున దేవుడు మన యొక్క బంధువులైనటువంటి వారి యొక్క హృదయాలను ఆయన తెరుస్తాడు అంటే మనము విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయడం ద్వారా. दूसरा है कि उनके प्रति प्रेम दिखा के, రెండోదిగా వారి పట్ల మనము ప్రేమను చూపించే వారంగా ఉండాలి. पहला पत्रस उसका 3रा अध्याय, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. यहाँ लिखा है पत्नियों के लिए जिनके पति अविश्वासी हैं। ఇక్కడ అవిశ్వాసమైనటువంటి భర్తలు కలిగినటువంటి భార్యల గురించి రాయబడినది. तो पत्रस लिख रहा है कि पत्नियों तुम भी अपने पति के अधीन रहो, इसलिए कि यदि इनमें से कोई है जो वचन को ना मानता हो तो भी तुम्हारे भय सहित पवित्र चाल चलन को देखकर बिना वचन के अपनी अपनी पत्नी के चाल चलन के द्वारा खिंच जाए। చూడండి 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడినడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. तो हमारा प्रेम भरा चाल चलन उनके ऊपर एक पहचान बनाता है। కాబట్టి మనము ఎప్పుడైతే వారి పట్ల ప్రేమపూర్వకంగా మనం మర్యాదగా నడుచుకుంటామో అది వాళ్ళ మీద ప్రభావం చూపించేదిగా ఉంటుంది. और वो उन्हें परमेश्वर की तरफ खींचता है। అది వారిని దేవుని వైపుకు అది నడిపిస్తుంది, లేకపోతే దేవుని వైపుకు అది లాగుతుంది. तो हम कैसे? पहले विश्वास के साथ प्रार्थना करें, परमेश्वर उनका मन खोलेगा और प्रेम पूर्वक व्यवहार से उनके साथ रहें। కాబట్టి మొట్టమొదటిగా ఎలా అంటే మన విశ్వాసంతో వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క హృదయాన్ని తెరుస్తాడు. రెండవదిగా మనము ప్రేమపూర్వకంగా వారి పట్ల ప్రవర్తించినప్పుడు. और तीसरा और आखिरी लिखा है 2 कुरिन्थियों उसके 4थे अध्याय में है। చివరిగా మూడవది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం దాన్ని. और उसकी 3री आयत देखिए, यहाँ पौलुस बोल रहा है कि यदि हमारा सुसमाचार पर पर्दा पड़ा है तो वह नाश होने वाले के लिए ही पड़ा है। 3వ వచనంలో పౌలు ఇలా చెప్తాడు, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. तो 4थी आयत में देखिए, और वह अविश्वासियों के लिए जिनकी बुद्धि को संसार के ईश्वर ने अंधा कर दिया है, ताकि मसीह जो परमेश्वर का प्रतिरूप है उसके तेजमय सुसमाचार का प्रकाश उन पर ना चमके। దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగచేసెను. तो यहाँ क्या लिखा है कि जो अविश्वासी होते, जो लोग नहीं विश्वास करते हैं, उनकी बुद्धि पर एक जो है एक पर्दा पड़ा है जो शैतान ने डाल रखा है। కాబట్టి ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, దేవుని వాక్యమును స్వీకరించలేని వారుగా ఉన్నారో వారి కన్నులకి ఒక గుడ్డితనం అనేటువంటి ముసుగు కప్పవేయబడి ఉంది. तो उनको दिखता नहीं है, साफ साफ समझ में नहीं आता है। కాబట్టి వాళ్ళకి ఏమి కనిపించదో, వాళ్ళకి ఏమి అర్థం కాదు. और ये वो नहीं है कि वो बेवकूफ है इसलिए उन्हें नहीं समझ में आता है,
ये नेचुरल पर्दा नहीं है, ये सुपर नेचुरल पर्दा है जो जो शैतान ने डाला हुआ है। వాళ్ళకి అర్థం కావట్లేదంటే వాళ్ళేదో వెర్రి వాళ్ళనో లేకపోతే వాళ్ళేదో బుద్ధిహీనులనో కాదు కానీ వాళ్ళ మనసుల మీద ఆ యొక్క ముసుగు అది కప్పివేయబడింది కాబట్టి సాతాను ఆ ముసుగు వాళ్ళ హృదయాల మీద కప్పి ఉంచాడు కాబట్టి వాళ్ళకు దేవుని విషయాలు అర్థం కావు. परंतु परमेश्वर ने हमें यीशु मसीह के नाम में इस पर्दे को हटाने की क्षमता दी है। అయితే దేవుడు మనకు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ముసుగును తొలగించేటువంటి శక్తిని ఆయన మనకి ఇచ్చున్నాడు. परमेश्वर ने बोला है कि यीशु मसीह के नाम में हम विश्वासी इन बुरी आत्माओं को बांध सकते हैं जो हमारे प्रियजनों को परमेश्वर के पास आने से रोक रही हैं। దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు నామములో మనము ఈ దురాత్మలను బంధించవచ్చు. ఏ దురాత్మలు అయితే మన మన యొక్క బంధువులను మన యొక్క ప్రియమైనటువంటి వారిని ఈ యొక్క గుడ్డితనంలో ముంచివేశాయో यीशु मसीह के नाम में उन रुकावटों को हटा सकते हैं। యేసుక్రీస్తు నామములో మనం ఆ యొక్క అడ్డంకులను తొలగించవచ్చు. तो कैसा तरीका है? यीशु मसीह के नाम में हम उन बुरी आत्माओं को जो अंधकार ला रही हैं उनके जीवन में उनको बांधे। కాబట్టి మూడవది ఏంటంటే యేసుక్రీస్తు నామములో మనము మన ప్రియులైనటువంటి వారి జీవితాల్లో అంధకారాన్ని కలిగించేటువంటి ఆ యొక్క దురాత్మలను పారద్రోలడం ద్వారా और अगर हम ये करते हैं तो क्या होगा? सफलता पूर्वक हम प्रार्थना करेंगे, हमारे प्रियजनों का उद्धार होगा, प्रभु यीशु मसीह का अनुग्रह अपने जीवन में जान पाएंगे। కాబట్టి ఎప్పుడైతే మనం చేస్తామో ఈ విషయాలను మన యొక్క బంధువులైనటువంటి వారిని మనము రక్షించుకోవడంలో మనం సఫలమవుతాం. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం. तो पहला क्या है? विश्वास के साथ प्रार्थना करें। परमेश्वर की प्रतिज्ञाओं को कैसे उसने हमें पारिवारिक निमंत्रण दिया है। वो चाहता है कि हमारे प्रियजनों का उद्धार हो और वो उनके मनों को खोले। కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే మన బంధువులైనటువంటి వారి కొరకు మనం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు రక్షణ అనేది అనుగ్రహించినప్పుడు అది కుటుంబ సమేతముగా మనం రక్షించబడాలని దేవుడు మనకి అది అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో మనము మన యొక్క కుటుంబస్తులందరినీ కూడా దేవుని యొక్క రక్షణలోనికి మనం నడిపించాలి వారి కొరకు ప్రార్థన చేయడం ద్వారా. दूसरा, उनके साथ परमेश्वर के प्रेम का चाल चलन दिखाएं। రెండవదిగా దేవుని యొక్క ప్రేమను వారి పట్ల మన యొక్క ప్రవర్తన ద్వారా కనపరచడం ద్వారా. तीसरा, यीशु मसीह के नाम में उन बुरी आत्माओं को जो अंधकार ला रही हैं बांध दें। మూడవదిగా ఏ దురాత్మలు అయితే మన ప్రియులైనటువంటి వారి జీవితాల్లో అంధకారం కలిగించేస్తున్నాయో వాటిని యేసుక్రీస్తు నామములో బంధించడం ద్వారా प्रार्थना करेंगे। हमारे स्वर्गीय पिता, हम आपको धन्यवाद देते हैं कि आपने हमारे मन की आंखें खोली और हमको उद्धार दिया, नया जीवन दिया। आपका धन्यवाद देते हैं और प्रार्थना करते हैं अपने परिवारों के लिए कि आप उन पे दया दिखाएं और उनके मन की आंखें खोलें कि वो जान पाएं और वो भी आपका उद्धार ले पाएं। यीशु मसीह, आपका धन्यवाद देते हैं कि आप इस जगत में आए जिससे कि हम में से किसी का नाश ना हो, हमें छुटकारा मिले, अनंत जीवन मिले। आपने हमारे पापों का दंड अपने शरीर में उठाया, तो धन्यवाद देते हैं। ये प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। हमारे परमेश्वर पिता का प्रेम और प्रभु यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ सदा बनी रहे। हालेलुया, आमीन।